మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రేమికులారా 4-5 వచనాలను చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుము కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. చాలండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు కూడా సండే స్కూల్ పిల్లలు నీ వాక్యం చెప్పింటుండగా ఆ వాక్యాన్ని పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అది వారి యొక్క హృదయంలో నిరంతరం నివసించి తగిన కాలంలో ప్రభు వారి జీవితంలో క్రియ జరిగించినట్లుగా కృప చూపించుము. అలాగే విన్నటువంటి విశ్వాసమైన మా యొక్క జీవితాల్లో కూడా క్రియ జరిగించుము. అదే రీతిగా ప్రభువా ఈ సమయంలో నీ వాక్యం కూడా వేచుంటుండగా పవిత్రాత్మదేవ చదవబని నీ వాక్యము ద్వారా ఇక్కడ ముక్కుడినటువంటి అందరితో కూడా మీరు మాట్లాడండి. ఒక్కొక్క హృదయాలు తెరవండి ప్రభు. స్తోత్రములు మా హృదయంతో రాయబడినట్లుగాను పరిపూర్ణంగా వాక్యానికి మా జీవితం అప్పగించుకున్నట్లుగాను నీ కృప దయచేయమని అల్పే నన్ను మరుగుపరిచి నీ వాక్యమును ప్రత్యక్షపరచమని నాను గొప్ప చేసుకోమని యేసు వైపుస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచినటువంటి 3 దినం నుంచి కూడా ఇదే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినమున ఇదే వాక్యం నుంచి మరికొన్ని విషయాలను ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా ఈ దినం పరిశుద్ధుల పాదాలు కడిగేటువంటి కార్యక్రమంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న మనము ప్రియులారా ఏ రీతిగా ఏ మనసుతో ప్రియమైన బిల్లారా మనము చేయవలసిన వారమే ఉన్నాము. మనకు ఆల్రెడీ తెలుసు పరిశుద్ధుల పాదాలు కడిగే కార్యక్రమం అనేది మనం ఎందుకు చేస్తూ ఉన్నాము. నిజంగా ఈ దినాల్లో చాలా తక్కువ ఈ కార్యం అనేక సంఘాల్లో చేయటం లేదు. కొన్ని సంఘాల్లో ఎవరైతే దేవునికి పిలువబడి ఏర్పాటు చేయబడి ప్రత్యేకింపబడి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారో అలాంటి యొక్క సంఘాల్లో మాత్రమే కొన్నిట్లో మరి చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ పాదాలు కడిగేటువంటి కార్యక్రమం అనేది సర్వ సృష్టికైన దేవుడే మానవుడికి ఈ లోకానికి వచ్చి ఆయన మానవుడికి రావడమే కాకుండా తాను దాసుని స్వరూపం ఏం చేశాడు, ధరించుకొని అక్షరార్థముగా యేసు ప్రభు సిలువ వేయబడతాడనేటువంటి ఆ యొక్క రాత్రి కొద్ది గంటల ముందు ప్రియులారా ఆ యొక్క పస్కా భోజనము చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఆ భోజన పంక్తి నుంచి లేచి ప్రియమైన బిడ్డలారా తన యొక్క శిష్యుల పాదాలు కడిగినట్టుగా మనం చూస్తున్నాం. కడగడమే కాకుండా మీరు దీన్ని ఏం చేయాలి, చెయ్యండి అని చెప్తున్నాడు. చూడండి, కింద చదివినట్లయితే నా ప్రేమ 14వ వచనము చదవండి. ప్రభువును బోధకునైన నేను మీ పాదములు కడిగినట్లా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అంటున్నాడండి. కడగవలసినదే అంటున్నాడు అని శిష్యులకు చెప్తూ ఉన్నాడండి. అదే రీతిగా శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా మనము కూడా ఆయన శిష్యులం కాబట్టి, ఎందుకనగా సంఘం అంటే శిష్యుల గుంపై ఉన్నది. మరి అర్థమవుతుందండి. శిష్యులు అంటే ప్రభు చెప్పింది చేసేటువంటి వారు, ప్రభు బోధపడి జీవించేవారు, ఆయనను వెంబడించేటువంటి వారు, ఆయనలాగా ఉండేటువంటి వారు. అదే ఒక శిష్యుని యొక్క లక్షణము. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ప్రభు ఆజ్ఞాపించాడు. అదే కాకుండా మరొక వచనం చదువుదాం. ఇందులోనే ప్రియమైన బిడ్డలారా 17వ వచనం చదవండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల
మీరు ధన్యులగుదురు. వీటిని మీరు చేసినట్లు ఏమవుతారంట? ధన్యులవుతారంట. అంటే ఆశ్రయింపబడతారు అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకొరకే మనము మన సంఘాల్లో మనం ఏం చేస్తున్నాం? ఈ కార్యమును జరిగిస్తూ ఉన్నాం. ఈ కార్యమును చేయట కొరకు పాలు పుచ్చుకోవటకు మనందరం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమలారా కూడి ఉన్నాం. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భోజన పంక్తిలో నుండి ఏం చేశాడంట? లేచి ఏం చేశాడు? చదవండి. తన పై వస్త్రం తీసి అవతల పెట్టేశాడు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగే ముందు మొట్టమొదట ఆయన చేసిన కార్యం ఏంటంటే తన పై వస్త్రం ఏం చేశాడు? తీసేశాడు. ఈ వస్త్రం అనేటువంటిది ఇక్కడ మన మాట ఏంటంటే వస్త్రము. వస్త్రం అనేటువంటిది ఏం చూపిస్తూ ఉంది చెప్పండి? అర్థమైందా? ఒక వ్యక్తి వేసుకున్నటువంటి వస్త్రము ఏం చూపిస్తుంది చెప్పండి? చెప్పండి చూద్దాం. ఈ దినాల్లో వస్త్రాలు కేవలము శరీరం కప్పుకోవడం కొరకే కాదండి. అర్థమైందా? ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్క కార్యాన్ని, ఒక్కొక్క హోదాను, ఒక గొప్పతనాన్ని కూడా చూపించడానికి వస్త్రం ధరించుకుంటూ ఉంటారు. అంతే కదండి? బాగా అర్థమవుతుందండి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూసినప్పుడు మనం చదువుతాము. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ప్రియులారా 13, 14 చదవండి మళ్ళీ. 13, 14 13వ వచనం 14వ వచనం 13వ అధ్యాయము. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు. ఇక్కడ యేసు ప్రభు వస్త్రం ఏం చూపిస్తుందంటే ఆయన ఎవరు? బోధకుడని, తర్వాత ప్రభు అని చూపిస్తూ ఉంది. అర్థమైందండి? అలాగే ప్రవక్త అని కూడా చూపిస్తుంది. అలాగే ఈ దినాల్లో కూడా మనం వేసుకున్న వస్త్రాలు ఏం చూపిస్తుందంటే మనకున్నటువంటి ఒక్కొక్క క్వాలిటీస్ను చూపిస్తుంది, ఒక్కొక్క లక్షణాన్ని, ఒక హోదాను చూపిస్తుంది. ఈ యొక్క దినాల్లో ఒక్కొక్క మనిషి యొక్క హోదాను ఏమంటారు దాన్ని? హోదాను బట్టి, వాడి స్టేటస్ను బట్టి ఏం చేస్తాడు? వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. లేక తన స్టేటస్, తన యొక్క హోదాను చూపించడం కొరకు వస్త్రాన్ని ఏం చేస్తారు? వేసుకుంటూ ఉంటారు. అర్థమైందండి? కొంతమంది తనకున్నటువంటి ఒక ఉద్యోగాన్ని బట్టి ఆ వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. అలాగే తనకున్న ధనాన్ని బట్టి ఆ వస్త్రాలు వాళ్ళు వేసుకుంటూ మేము గొప్ప ధనం, ఎందుకంటే చూడగానే మనం ఏం చేస్తాం? వీరు చాలా ధనవంతులు బాబు అంటుకుంటాం కదా. అలాగే చదువుకున్న వ్యక్తి ఒక డ్రెస్ చూసినప్పుడు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అని చూస్తాం. అదే టైంలో ఒక బీదవాడిని చూసినప్పుడు ఆయన వస్త్రాన్ని బట్టి ఈయన బీదవాడై ఉండొచ్చు అని గమనిస్తాం. అలాగే ప్రేమలారా ఒక పల్లెటూరు వ్యక్తి అన్నప్పుడు ఆయన వస్త్రాన్ని చూసి ఏం చేస్తాం? ఈయన పల్లెటూరు వ్యక్తి అనుకుంటాం కదా. ఇలా రకరకాలుగా ఏమొస్తుంది? ఈ వస్త్రాలు చూపిస్తూ ఉంది. అర్థమైందండి? చూపిస్తూ ఉంది. అంటే తన్ను తాను ఏదో ఆ విషయాన్ని చూపించే కొరకు వస్త్రాలు ఏమవుతుంది? ప్రత్యక్షపరుస్తూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు బోధకుడు, తర్వాత ప్రభు అన్న విషయాన్ని ఈ వస్త్రం చూపిస్తుంది. కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటిదంటే ఆ బోధకుడు ప్రభు అన్నటువంటి సూచించేటువంటి వస్త్రాన్ని తీసేశాడండి. పాదాలు కడిగే ముందు ఏం చేశాడు? తీసేశాడు. తీసేసి ఏం ధరించుకున్నాడు? దాసుని యొక్క వస్త్రాలు ధరించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం కూడా, అందరం కూడా. సంఘములు అంటే అందరూ ఒక రీతిగా లేము. ఒక్కొక్కరు ఒక వస్త్రం ధరించుకొని ఉన్నాం. ఏం వస్త్రం ధరించుకున్నారు చెప్పండి?
ఇక్కడ పైకి తెల్ల బట్టల గురించి మాట్లాడలేదండి. ఆత్మ సంబంధంగా వ్యక్తిగతంగా మనం కూడా దేవుని సంఘములో ఒక వస్త్రం ధరించుకున్నాం. ఒక్కొక్కరు ఒక వస్త్రము. యాక్చువల్గా అందరు ధరించుకోవాల్సింది ఏంటిది? రక్షణ పొందిన విశ్వాసి ఏం ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకొని ఉండాలి. ఇప్పుడు మనందరం క్రీస్తును ధరించుకొని ఉన్నామా? నిజంగానా? చెప్పండి. లేరు, క్రీస్తు లేరు. చాలామంది యొక్క వస్త్ర జీవితంలో ఏం లేదు, క్రీస్తు ధరించుకొని లేరు. ఏం కనబడు కొంతమందిలో? ఓ రకరకమైన గర్వము, రకరకమైన అహంకారము, రకరకాల స్వభావాలు. అర్థమైందా? ఒకైనా అనుకో, నేను బాగా చదువుకున్న వ్యక్తిని అనుకోవచ్చు, లేదా దగ్గర డబ్బు ఉందన్నటువంటి యొక్క వస్త్రం ధరించుకొని ఉండవచ్చు. మరొకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వస్త్రాలు మనం ధరించుకొని ఉన్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఏ వస్త్రం ఉన్నా అంటే నువ్వు దేని బట్టి గర్వపడుతున్నావో, ఏమి ఇతరులకు చూపించుకుంటున్నావో, పైకి చెప్పకపోయినా మన ప్రవర్తన ద్వారా ఏమవుతుంది? బయటికి కనబడుతూనే ఉంటుంది మన వస్త్రాలు. అర్థమవుతుందండి? మనం చెప్పుకోకపోయినా మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, అర్థమవుతుందా? మన నడకను బట్టి ఏమవుతుంది? చూసిన వెంటనే ఏమవుతుంది? నీలో ఏం కనబడుతుందో తెలిసిపోతుందండి. అర్థమైందా? ఇలా గర్వం ఉందా, అహంకారం ఉందా, లేదా నేను చాలా చదువుకున్న వ్యక్తినో, లేదా నేను అందమైన వాడను, అందమైన దాన్ననో, లేదా గొప్ప ఉద్యోగం చేస్తున్నానో, లేదా ఇంకా రకరకాల స్వభావము, రకరకాల వస్త్రాలు ధరించుకుని దాన్ని ఏం చేస్తాం? మనము ఇతరులకు చూపిస్తూ ఉంటాం. వస్త్రాలు వేసుకుంటే దాచుకునేది కాదు, కనబడేది అందరికీ. అంతే కదండి? వస్త్రం ఏం చేస్తుంది? కనబడుతుంది. అలాగే నువ్వు వేసుకున్నటువంటి వస్త్రం ఏందో అనగా గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, స్వార్థం కావచ్చు, సునీతి కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, మరి ఏదైనప్పటికీ ప్రియమైన బిల్లారా, ఇతరులను చూసినప్పుడు ఏదైతే కనబడుతుందో అది యేసుప్రభు సైతం కొన్నిసార్లు అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారయ్యానని. మీరు ఎవరిని అడిగి చూడండి, ఈ యొక్క స్నేహితులని, బంధువులను, లేదా సంఘస్థులను అడిగారు ఎప్పుడన్నా, నేను ఎలా ఉన్నాను మీ దృష్టికి? అడిగి చూడండి, ఏం చెప్తారో జవాబు. అర్థమైందండి? అవును, కను చేసుకోవాలి. ఎందుకంటే నువ్వేం చేయాలి? ఎవరు పొగడాలి నిన్ను? ఎవరు పొగడాలంట? వాక్యప్రకారం ఎవరు పొగడాలమ్మా? మనం పొగడుకోవాలా? నీ నోరు కాదు, అన్నిలో నిన్ను పొగడవలెను. ఇప్పుడు పొరుగు వారిని అడిగితే, నీ తోటి వారిని అడిగితే, నీ బయట నువ్వు పని చేసే కాడ అడిగితే, లేదా నువ్వు స్కూల్ కాలేజీని అడిగితే, లేదా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క వారిని అడిగితే నువ్వు ఏం ధరించుకుంటున్నావో చెప్తారు. అది నీకు కూడా తెలుసు. మనకు తెలియదు. మనం వేసుకున్న వస్త్రాలు మనకు తెలీదా? తెలుస్తుంది. అదే విషయాన్ని ఈ మధ్యాహ్న కాలంలో అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ వస్త్రమైనా సరే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను పాషన్ అనుకోవచ్చు, నా వస్త్రం పక్కన పెట్టాలి. ఇప్పుడు అర్థమైందండి? అని ఏదైనా సరే ధరించుకున్న వస్త్రం ఏం చేయాలి? ఇప్పుడు పక్కన పెట్టాలి. యేసు ఏం చేశాడు? తను బోధకుడను ప్రభు అన్న వస్త్రాన్ని ఏం చేశాడు? తీసి పక్కన పెట్టి ఏం ధరించుకున్నాడంట? దాసుని యొక్క వస్త్రం ధరించుకున్నాడు. దాసుని వస్త్రం ధరించుకున్నాడు. దాసుడు చూస్తే ఏం కనబడి, వీడికి ఏమీ లేదయ్యా అనిపిస్తుంది. ఇదే ఒక దాసుడు, ఈయనకంటూ ఏమీ లేదు. అర్థమైందండి? దీనుడు. ఆయన అడిగితే ఏమందంటే, నేనేమంది, ఏం చేసినా నేను ఇదే, అసించిన దగ్గర ఏమీ లేదు. దాసునికి అసించడానికి ఏమనుందా? ఏమీ లేదండి. ఆయన దొరికేదంటే ఏంటిది? అన్నం, పూటకు అన్నము, సంవత్సరం 2-3 డ్రెస్సులు, బట్టలు, అది తప్ప వేరే ఆశ లేదు. అర్థమైందా? వేరే అసలు ఏమీ లేదు. ప్రియమైన బిడ్డలారా, అదే రీతిగానే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, పాదాలు కడగబోతున్న మనం కూడా మనలో ఏ వస్త్రం మనం ధరించుకొని ఉన్నాము? అర్థమైందా? ఇంట బయట భాష కొంత 2 రకాల డ్రెస్సులు వాడవచ్చు. ఏది? చర్చి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రకమైన జీవితం, ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత ఇంకొక రకమైన జీవితం, అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన జీవితాలు. ఇది ఏ జీవితమైనా దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసి పక్కన పెట్టేసి
వస్త్రం ధరించుకోవాలి? దాసుని వస్త్రం ధరించుకోవాలి. ప్రియమైన బిడ్డ, దాసులు చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలి. మీకు కావాలి నేర్చుకోండి. ప్రియమైన బిడ్డ, దాసుని అర్థం ఏంటిదంటే, ప్రియులారా, నేను గర్వపడ్డానికి కానీ, అసహ్యపడ్డానికి కానీ, ఆలోచించడానికి కానీ, చింతపడ్డానికి కానీ ఏమీ లేదు. చింత కూడా ఉండదండి దాసునికి. ఏంటిది? ఏం చింత? తిండి లేదని, వస్త్రం అది ఇది లేదని చింత కాదు. ఎందుకంటే నాకు యజమానుడు ఉన్నాడు అంతే. ఆయన చూసుకుని ఆయన పెట్టింది తింటాను అంతే. ఎక్కువ ఆశపడేది కూడా లేదు. ఎలాంటి ఆశ ఉండదు దాసుల్లో. ఆయన చెప్పిన పని చేయాలి, ఆయన పెట్టింది తినాలి, ఇది తప్ప ఇంక వేరేది లేదు. అదే చాలా గొప్ప అనుకుంటాడు. యజమాని ఎప్పుడు క్షమించాలి. దాసుడు ఎప్పుడు కూడా తను ఆయన ఆశ్రయించడు, కానీ యజమాని ఏం చేస్తుంటాడంటే గణపరుస్తూ ఉంటాడు. యజమాని గురించి పొగుడుతూ ఉంటాడు. యజమాని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే యజమాని ఏం చేస్తాడు? ఎప్పుడు ఆయన గురించి చెప్పుకుంటాడు తప్ప తన గురించి ఎప్పుడూ చెప్పుకోడు. ఇదే చాలాసార్లు మనం చాలా ఇతరుల మన గురించి చెప్పుకుంటాం ప్రయత్నం కదా. ఎవరైనా కలిస్తే ఎక్కువ మందికి ఏం మాట చెప్తామమ్మా? కొంచెం చూస్తూ ఉంటాం, కలిస్తే మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. ఏం చేస్తారు? వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళు చేసే ఉద్యోగాల గురించి, డబ్బు గురించి, అన్ని జనులు కూడా చెప్తున్నారు. ఏం చెప్పుకుంటారంటే అలా చెప్పుకుంటారు కొంతమంది కదా. ముఖ్యంగా అన్ని జనులు అయితే ప్రియమైన ఇలా చెప్పుకుంటారు. ఏంటి? దేని గురించి చెప్పుకుంటారు? వాళ్ళ గొప్పతనం అంతా చెప్పిన తర్వాత మన గొప్పతనం గురించి చెప్పమంటారు. హల్లెలూయా. కానీ మనం దాసుడు ఏం చేస్తాడు చెప్తా? తన యజమాని గురించి చెప్తాడు. నా యజమాని ఇంత ఉంది, ఈ రీతిగా ఉంది, ఇంత ఉంది, ఆయన ఆస్తి, ఆయన పాస్తులు. ఉదాహరణకి ఎలియాజరు కదండి. ఎలియాజరు వెళ్ళి ఏం చెప్తున్నాడు? లాబాను ఇంట్లో ఏం చెప్తున్నాడండి? తన యజమాని గొప్పతనం గురించి చెప్తున్నాడు. అదేనండి, యజమాని గొప్పతనం గురించి చెప్తున్నాడు. అక్కడ తన గురించి చెప్పు, ఇంత కష్టపడి వచ్చాను, వీడికి 10 ఒంటెల నిండా తీసుకొచ్చాను అని చెప్పలే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరన్నా పంపించినా కూడా మన గురించి చెప్పుకుంటాం, కానీ పంపించిన వ్యక్తి గురించి మనం చెప్పుకోం. యేసు ప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు తన గురించి చెప్పుకోలేదు, కానీ ఎవరు చెప్పుకున్నాడు? తను పంపిన వాని గురించి చెప్పాడు. అందుకే ఎప్పుడు కూడా నన్ను పంపినవాడు, నా పంపినవాడు అనేటువంటి వారు, అంటే తండ్రి అనేటువంటి వాడు. తన గురించి ఏమాత్రమో చెప్పుకోలేదండి. మనం ఎప్పుడు మన గురించి చెప్పుకుంటాం గొప్పలు, కానీ యేసయ్య గురించి చెప్పుకోవడానికి మాత్రం మనకు చాలా సిగ్గు. యేసయ్య గురించి చెప్పడానికి మనకి భయము. యేసయ్య గురించి చెప్తే ఏమైపోతామో అని ఏం చేస్తాం మనము? చెప్పండి. సిగ్గుపడుతూ ఉంటాం. కాబట్టి ఎందుకు సిగ్గుపడుతున్నామంటే అదేంటే ఎక్కడ మనల్ని ఏమవుతారు? చిన్న చూపు చూస్తారేమోనని. అంతే కదా. ఎక్కువ మంది ఇతరులకు చెప్పడానికి సంశయించేది ఏంటంటే ఎక్కడ నన్ను చిన్న చూపు చూస్తారేమో. అర్థమైందండి? ఎక్కడ నన్ను తిడతారేమో, ఎక్కడ నన్ను అవమానపరుస్తారేమో, ఎక్కడ కొడతారేమో చూస్తామే తప్ప ఏం చేస్తాము? యజమాని గణపరచడానికి, యజమాని గురించి చెప్పడానికి మనం ఏమవుతాం? చాలా సిగ్గుపడుతూ ఉంటాం. ఇక్కడ యేసయ్య చేసిన కార్యం మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన పిల్లలు, తను బోధకుడు, అది నిజంగా బోధకుడే, నిజంగా ప్రభువే అయినప్పటికీ ఆ యొక్క వస్త్రం ఏం చేశాడు? తీసి పక్కన పెట్టేశాడు. మనం కాకపోయినా, అర్థమైందండి, మనం కాకపోయినా అయినట్టుగా మనం వస్త్రాలు ధరించుకుంటాం. అంతే కదండి. మనం చదువుకోలేకపోయినా చదువుకున్న వాళ్ళకి డ్రెస్ వేసుకుంటాం. మనకు ధనం లేకపోయినా ధనవంతుల్లాగా ఏం చేస్తాం? ఏం చేస్తామమ్మా? వస్త్రాలు వేసేసుకుంటాం కదా. లేకపోయినా కూడా ఉన్నట్టుగా మనం ఏం చేస్తాం? ఈ లోకంలో చూపించుకుంటాం మనం. అర్థమైందండి? మన దగ్గర లేదు, కానీ అన్ని జనులు కావచ్చు, ఇతర ప్రజలు ఏం చేస్తారు? ఏదైనా ఫంక్షన్లకు దావతులు పోతున్నారు అనుకోండి, పక్క వాళ్ళని అడిగి బంగారం తీసుకొని పోతూ ఉంటారు, గొప్పలను చూపించుకోవడం కొరకు. ఇంకా నేను తమిళనాడులో చూసాను ఏంటంటే, ఆ ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, అది రెంట్ కూడా ఇస్తారంట. అర్థమైందండి? రెంట్ కూడా ఇస్తారంట. దాన్ని ఏం చేస్తారు? వేసుకుంటారు. అంటే పెళ్లి కూతురికి ఏం చేస్తారు? అది తీసుకొని వేసి పెళ్లి చేస్తారు. హల్లెలూయా. అది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. హల్లెలూయా. అంటే దాని అర్థం చెప్పేది ఏంటంటే, లేకపోయినా కూడా ఉన్నట్టుగా ఏం చేస్తామో చూపించుకుంటాం.
ఇలాంటి వస్త్రాలు మన దగ్గరకు ఉన్నాయి లేవా? మనము ధరించుకుంటే లేకపోయినా ఏం చేయాలి? చూపించుకోవాలి ఏదో సంథింగ్. నేను ఏదో ఫలానా చూపించుకోవాలి. ఉండి చూపించుకున్నా తప్పే, లేకుండా చూపించుకున్నా తప్పేనండి. ఎందుకంటే యేసు ప్రభు అసలు శిష్యులైన ఎవరు? బోధకుడు, ప్రభు. అర్థమైందా? అవి ఉండి కూడా వస్త్రం ఏం తీసి పక్కన పెట్టేశాడు. బహుశా ఉండొచ్చు, దేవుడికి ఇచ్చి ఉండొచ్చు, చదువు ఇచ్చి ఉండొచ్చు, ధనం ఇచ్చి ఉండొచ్చు, మంచి జ్ఞానం ఇచ్చిండు, మంచి అందం ఇచ్చి ఉండొచ్చు, మంచి ఇల్లు ఇచ్చుండొచ్చు, ఇచ్చుండొచ్చు నీకు. కానీ వీటిని బట్టి ఆశ్రయించడానికి దేవుని సంఘములో దేవుని బిడ్డగా నీకేం లేదు, అధికారము లేదు. పక్కన పెట్టవలసిందే. అలా పక్కన పెట్టగలిగితేనే ఇతను ఏం చేయాలి? నువ్వు పాదాలు కడగాలి. మరి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మరి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టి ఒక్కదారిగా పెట్టేసిన తర్వాత మళ్ళీ అంతే సంగతులు ఎప్పుడైందంట. అందుకంటాడేమి మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు గలతీ 5వ అధ్యాయం 13వ వచనమా చదవండి. 5 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలు హేతువు చేసుకొనక. ఏమన్నా శరీర క్రియలకు ఏం చేయకూడదు? నువ్వు స్వతంత్రుడివే, కానీ స్వతంత్రులకు ఏం చేయకూడదంట? శరీర క్రియలకు హేతువు చేసుకోక అంటున్నాడు. శరీర క్రియలు అంటే ఏంటండి? కోపానికి, పగ, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము, ధనాపేక్ష, ఇవన్నీ బైబిల్ చెప్పిన చాలా శరీర క్రియలు ఉన్నాయి. ఈ శరీరం సంబంధించి అన్నీ కూడా శరీర క్రియలే. ఈ శరీరం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అవన్నీ ఏం తెలియ శరీర క్రియలే. దాన్ని ఏం చేయకూడదంట? హేతువు చేసుకొనక, అంటే ఆధారము చేసుకొనక. దాన్ని ఏం చేయకూడదు? ఆధారము చేసుకోకూడదు. ఈ శరీరాన్ని పక్కన పెట్టాయి. నీకు కావాల్సింది ఏంటిది? దాసుని స్వభావము కావాలి, దాసుని స్వరూపం కావాలి. దాసుడు ఏం చేయడానికి లేదండి. అలాగే చెప్పాను, దాసుని కొట్టినా తిట్టినా ఎందుకని హక్కు లేదు. అర్థమైందండి? అలాగే నీవు ఈ దినమున ఏం ధరించుకోవాలి? దాసుని స్వభావము ధరించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యే ధరించుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? ధరించుకున్నాడు. ఆ వస్త్రం తీసి పెట్టేసి ఏం చేశాడు? తువాలు తీసి ఏం చేసి నడుముకు కట్టుకొని తానే పాత్రలు ఏం చేశాడు? నీళ్ళు తీసుకొని, నీళ్ళు తీసుకోమని కూడా చెప్పలే, ఏం చేశాడు? తీసుకొని ఒక్కొక్క శిష్యుని పాదాలు కడగడము ప్రారంభించాడు. కడగడమే కాకుండా మళ్ళీ ఆ తన తువాలతో ఏం చేశాడంట? పాదాలు కడిగాడు. సృష్టికర్తని దేవుడే ఏం చేస్తా ఆటలో ఒక మనిషి యొక్క పాదాలు కడిగాడు. పేతురు వేడికి వస్తే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. పేతురు పాదాలు కడగడానికి వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడు? నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకు అందరూ ఎక్కడ ముందు శిష్యులు కడిగించుకున్నారు, ఈయన ఒక్కడు మాత్రం ఏమన్నాడు? నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు అని ఎందుకన్నాడు చెప్పండి? చెప్పండి చెప్పండి. బాగా అర్థం చేసుకోవాలి. ఈ కడుగుతున్న వ్యక్తి ఎవరో ఈయనకు బాగా తెలుసు. దానికి ముందే యేసు ప్రభు గురించి ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు కూడా ఈయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దానికి ఏమన్నాడు? నువ్వెవరు అంటే, నేను ఎవరని అందరూ అడుగుకుంటున్నారంటే, నువ్వెవరివి? దేవుని కుమారుడు అని ఒకసారి, నువ్వు క్రీస్తు అని ఒక్కసారి, నువ్వు జీవపు మాటలు గల దేవుడు అని ఒక్కసారి ఏం చేశాడు? ఆయన సాక్ష్యం ఇచ్చే గుర్తెరిగాడు. ఈయన ఎవరో దేవుడు ఏమన్నాడు? యేసుప్రభుడు ఏమన్నాడు ఈయన గురించి? ఇది నీకు దేవుడే బయలుపరిచాడు తప్ప ఇంకొకరు కాదన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రత్యక్ష కలిగిన వ్యక్తి.
మనకు దేవుని పట్ల దేవుడి దగ్గర దీనత్వము వహించకపోవడానికి గల కారణము అర్థమైందండి? పశ్చాత్తాపడకపోవడానికి కారణము, మన లోపాన్ని మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే నీకు ఇంకా దైవ ప్రత్యక్షత సరిగా ఏం కాలేదు. నీకు దైవ ప్రత్యక్ష ఇంకా కాలేదు అని అర్థం. ఏ వ్యక్తి అయితే నిజంగా దైవ ప్రత్యక్షత పొందుకుంటాడో ఆ వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని తెలియగా ఉంటాడు. విరిగి నలిగిన మనస్సు పశ్చాత్తాపంలో దీనుడై ఒక దాసుని వలె ఉంటాడండి. అర్థమవుతుందన్నమాట. దైవ ప్రత్యక్ష లేని వారికే ఏముంటుంది? గర్వము, అహంకారము, ఇక రకరకాల స్వభావము, లేదా అనేక మంది పాపాలు కూడా జరిగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దైవ ప్రత్యక్షం కలిగి ఉండి కూడా పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ముందు బాగానే ఉంటాం, దైవ ప్రత్యక్షం దేవుడి భయము, భక్తి, విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు పరిస్థితిని బట్టి ఏమవుతుంది? ఆ ప్రత్యక్ష కోల్పోయి లోకంలో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజంగా నువ్వు దైవ ప్రత్యక్ష కలిగిన వ్యక్తివైతే ప్రియమైన బిడ్డలారా, నీ జీవితం ఏం కలిగి ఉంటుంది వస్తా? నిత్యం పశ్చాత్తాపంతో, నేను ఎవరిని? అయోగ్యుడిని, అయోగ్యురాల్ని, ప్రభా నేను అల్పుణ్ణి అనేముంటుంది? విరిగి నలిగిన మనసు కలిగి ఉంటుంది. ఇక్కడ పేతురుకి బాగా అర్థం చేసుకోవాలని విషయం ఏంటంటే, పేతురు ఆయన ఎవరో తెలుసు, అలాగే తాను ఎవరో కూడా బాగా తెలుసు. తానెవరో కూడా బాగా తెలుసు. ఎవరైతే ప్రభు అతని దగ్గరికి దేవులోకి వచ్చాడో, ఏదైతే ఆయన ఉపదేశం విన్నాడో, ఆ దినమే ఈయనెవరో తెలుసుకుంది. రెండోది తానెవరో కూడా తెలుసుకున్నాడు. అర్థమైందండి? అందుకే దేవుడు ఒక ప్రభువైన యేసుక్రీస్తు వల పిక్కిలిపోయేంత చాపలు అతనికి ఇచ్చినా కూడా మరి అర్థమవుతుందండి, దాన్ని చూడకుండా యేసు ముందు వచ్చి సాగిలో పడి ప్రభువా ఏమన్నాడు? నేను ఎవరిని? పాపాత్ముడను, నన్ను నువ్వు విడిచి పో అన్నాడు. దాని అర్థమేంటిది? ఆయన ఎవరో ఎరిగాడు. ఆయన ఎంత పాపియో, ఎంత బలహీనుడో అర్థమవుతుందా? ఆయన బాగా ఎరిగాడండి. ఇదిలో మనము చాలామంది మనలోనే ఇప్పటికి మనం ఏంటో మనం అడగలేదు. అర్థమవుతుందండి? చాలా అంటాం, నేనంటే ఏమనుకుంటున్నావు అంటాం, కానీ నువ్వేంటో అసలు నీకే తెలియదు. అర్థమైందండి? నిజంగా నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి దానవో, నీ పాపపు క్రియలు, నీ లోపాలు, నీ బలహీనతలు నువ్వు ఎరిగినట్లయితే అర్థమవుతుందా? ప్రభు దగ్గర ఏం చేస్తావు? వస్తా పశ్చాత్తాపంతో, ప్రభా నేను ఎవరిని? అయోగ్యులను. మోకరించినప్పుడల్లా అయ్యా నేను అయోగ్యులను ప్రభా, ఈ కృప ఇచ్చినందుకు నీకేంటిది? వందనాలు. నేను కృతజ్ఞుడు ఏం చేస్తావు? జీవిస్తూ ఉంటావు. అంతేగాని గర్వపడం, అహంకారపడం ప్రియమైన బిడ్డలారా. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. పేతురు తెలుసు తాను ఏమై ఉన్నాడో. అందుకే చేపలు కూడా చూడలేదు. మన దగ్గర చేపలు చూసుకుని ఉండిపోతాం. అంటే ఉదాహరణకి నువ్వు ఏమి లేని పరిస్థితిలో ఉన్నావు, అనాథగా ఉన్నావు, దిక్కువాడిగా ఉన్నావు. ఏం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి నీకు ఆశీర్వదిస్తే ఏం చేస్తాం? మనము దాన్ని చూసుకుంటూ కూర్చుంటాం. పేతురు చూసింది ఏంటిదండి? ఒక ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడనుకో, ఇక ఉద్యోగమే దేవుడు అయిపోతాడు. ధనం లేకుండా డబ్బు ఇచ్చాడనుకో, ఇక డబ్బే దేవుడు అయిపోతాడు. లేదు ఇంకేదో ఇచ్చాడనుకో, ఏమి లేని స్థితిలో ఏమవుతుంది? ఇక అదే దేవుడు. కానీ పేతురు లేని స్థితిలో బాధపడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? వచ్చాడు, సమృద్ధిగా ఇచ్చినా కూడా ఆయన మనసు ఎవరి దగ్గర లేదు? దాని మీద లేదు ప్రియమైన బిడ్డలారా. ఆయన ఎవరు చూస్తున్నాడు? తన పాలను పిలిస్తే పాలలో వచ్చి అందరు తీసుకోబోతున్నారు. అర్థమైందా? పాలు వచ్చి ఏం చేస్తున్నారు? దోళ్ళు నింపుకుంటున్నారు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? మనమైతే ఎవరికి ఇవ్వము, మనము తినము. దాంతోపాటు మనం ఎంబడి వెళ్ళిపోతాం, దాని ఎంబడి వెళ్ళిపోతాం మనం నరకానికి. పేతురు అది చూడలేదండి. ఎవరు చూశాడు?
ప్రభువుని చూశాను. ప్రభు నేను ఎవరిని? పాపాత్ముడు, నన్ను ఏం చేయి, విడిచి వెళ్ళిపో. వెళ్ళిపోయిన తునీకరించడం కాదు, కానీ ఆయనంతటా ఆయన ఏమంటే నేను అయోగ్యులను. ప్రభు ఆశీర్వాదము పొందడానికి ఏంటిది? నేను యోగ్యును కాదు, అంతటి పాపిని అని ఏం చేసి పశ్చాత్తాపడుతున్నాడు ప్రియమైన పిల్లరా. అందుకేమో వేస్తా, ప్రభా నా పాదాలు, నేను పాపి, నువ్వు పరిశుద్ధుడివి, దేవుడివి, సృష్టికర్తవి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పవిత్రుడు వచ్చి నా పాదాలు కడగటానికి నేను ఎవరిని? అయోగ్యుడను. కడిగించుకునే వారు కూడా ఇలాంటి మనసు కలిగిన వారుగా ఉండాలి. కడిగేవారు కూడా ఏ మనసు కలిగి ఉండాలి? ఒక దాసుని మనసు కలిగి ఉండాలి. కడిగించుకునేవారు కూడా ఏం కలిగి ఉండాలి? ఎవరు? అయ్యో ఎదుటివారిని ఏం కనాలి? నువ్వు గొప్పవాడు, పరిశుద్ధుడివి, నువ్వు నా పాదాలు కడిగించుకో, నేను కడిగించుకోవడానికి నేనేమాత్రమో పాతుని కాను అన్న మనసుతోనే ఏం చేయాలి? పేతులాగా ఏం చేయాలి? విరిగి నలిగి మనసుతో కడిగించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఎవరైతే తన లోపాన్ని తాను అర్థం చేసుకుంటారో ప్రియమైన బిడ్డలారా, తన పొరపాటును తాను అర్థం చేసుకుంటాడో, తాను ఎవరో తాను గ్రహిస్తాడో, అప్పుడు ఇతరుల వైపు చూడండి. ఇతరులను నేరవాపం చేయరు, ఇతర తప్పులు లెక్క పెట్టరు, కానీ ఇతరుల గురించి ఏం చేయరు? మాట్లాడరు. ఎందుకంటే తనకు ఏంటో తెలుసు, నేను అందరికంటే ఏమై ఉన్నాను? బలహీనై ఉన్నాను, అందరికీ నేనే పాపిని, అందరికీ నేనే అయోగ్యులను అన్నటువంటి మనసు కలిగి ఉంటాడు ప్రేమ. అందుకే అక్కడ రాకబడి మాట ఏంటంటే, ఒక్కరికంటే ఒకరు, మనం చదువుకున్నాం కదా రోమి రాసిన పత్రిక అనుకుంటాం కదా, ఒకరికంటే ఒకరు ఏం చేయాలి? యోగ్యులుగా ఎంచుకోవాలి. ఒకరికొకరు ఏం కావాలి? దాసులు అవ్వాలి. ఒకరికంటే ఒకరు ఏం చేయాలి? యోగ్యులే ఎంచుకోవాలి. ఇట్టి మనసు కలిగిన వారు నిజంగా ధన్యులు. ఇట్టి మనసుతో మనం ఎప్పుడైతే ఈ యొక్క పాదాలు కడిగే కార్యక్రమం పాలుపుచ్చుకుంటామో ప్రియమైన బిడ్డలారా, నిత్యం మనం ఏమవుతాం? ధన్యులు అవుతాం, నిజంగా ధన్యులం అవుతాం. ఆ ధన్యత మనం పొందినప్పుడే మనకి అర్థమవుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఇక్కడ ఏం చేశాడు? మొట్టమొదట యేసుప్రభు ఏం చేశాడండి? వస్త్రం అంటే ఏంటి అర్థమైందండి? ఇక్కడ మనకి ఏదైనా ఉండొచ్చు, అవన్నీ తీసి వస్త్రాలన్నీ పక్కన పెట్టేయాలి. అర్థమైందా? ఏదో రకమైన గర్వం, ఏదో రకమైన అహంకారం, ఏదో ఒక నిధి మనలో ఉండొచ్చు, అవన్నీ ఏం చేయాలి? దినమున తీసి పక్కన పెట్టేయాలి. క్రీస్తును చాలా మందిలో క్రీస్తు లేడు. బ్యాప్టిజం పొందినప్పుడు ధరించుకున్నాం, కానీ తర్వాత ఆ బట్ట తీసి ఏం చేసి మళ్ళీ పక్కన పెట్టేసి ఏవేవో డ్రెస్సులు వేసుకొని మనం తిరుగుతూ ఉండొచ్చు. నా మాట అర్థమవుతుంది అనుకో. డ్రెస్ అంటే ఏం గుర్తొస్తుంది? మన యొక్క జీవితం, మనలో గర్వహంకారాలు ఏదైతే మనం చూపించుకుంటున్నామో అది అన్నమాట. అర్థమవుతుందండి? ఇక్కడ వస్త్రం అంటే అర్థమైనది ఏదైతే మనము చూపిస్తున్నామో లోకానికి, అదే నువ్వు తొడుక్కున్న వస్త్రం. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇతరులకు ఏమవుతుంది? కనబడతా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఎలాంటి వస్త్రం ధరించుకొని ఉన్నా, ఒక గర్వం కావచ్చు, అసహ్యం కావచ్చు, ఇక ఏదైనా సరే ఉన్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసేసి ఏం చేయాలి? దాసుని స్వరూపం ఏం చేయాలి? ధరించుకోవాలి. దాసుని మనసు ధరించుకోవాలి. అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను చాలా అల్పురాలని, నాకంటే వీళ్ళెవరో ఎదుటివారు యోగ్యులు, నేను నీ యొక్క పాద సేవకురాలని అని నువ్వు ఎవరి పాదాలైతే కడుగుతున్నావో వారిని ఏం చేయాలి? నువ్వు గొప్పగా ఎంచుకోవాలి. బహుశా నేను పెద్దదాన్ని, వయసులో పెద్దదాన్ని అనవచ్చు, అది కూడా పక్కన పెట్టేయాలి. వయసులో పెద్దదాన్ని, వయసులో పెద్దవాడిని అనుకుని అది కూడా పక్కన పెట్టేయాలి. అన్నీ పక్కన పెట్టేసి ఏం కావాలి? ఎవరు దాసులుగా అయిపోవాలి. అర్థమైందండి? కాబట్టి ఇలాంటి మనసు ధరించుకొని ఏం చేద్దాం? మనము ఈ పాదాలు కడిగే కార్యక్రమంలో పాలుపుచ్చు. అది కూడా ఏంటి? బలవంతం ఎవరిది లేదు. అర్థమవుతుందండి? బలవంతం ఎవరికి మీద లేదండి. యేసయ్య ఏ రీతిగా అయితే తాను భోజన పక్కన లేచి ఏం చేశాడు? తన పైవసం పక్కన తీసి పెట్టేశాడో,
దాసుడు కట్టుకునే తువాల తీసుకొని, అనగా దాసుడులాగా తనతో ఒక తువాల కట్టుకొని పళ్ళెంలో నీళ్ళు తీసుకొని తన శిష్యుల పాదలు ఒకరు కడిగాడో ఆ రీతిగా హృదయపూర్వకంగా ప్రేమతో ఏం చేయాలి? ఈ పాదాలు కడిగే కార్యక్రమంలో పాలుపంచుకుందాం. అర్థమైందండి? ఓకే, నా వల్ల కాదండి అంటే మీరు పక్కన నిలబడవచ్చు, ఎలాంటి అభ్యంతరము లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం అందరం పాలుపంచుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యము మన యొద్దకు వచ్చి ఉన్నది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుల పాదాలు కడగటానికి సిద్ధపడుతున్న మనము ఒక్కసారి మన రక్షకుడు, ప్రభువును, బోధకుడైనటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శిష్యుల పాదాలు కడిగే ముందు ఆయన భోజన పంక్తిని లేచి తన పై వస్త్రం తీసి పక్కన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మన తోటి సహోదరి సహోదరుల యొక్క పాదాలు కడగబోతున్నాం. మన వస్త్రాలు కూడా బహుశా మనం కూడా రకరకాల వస్త్రాలు ధరించుకొని ఉండొచ్చు. లోకరీతిగా నువ్వు ధనవంతుడై ఉండవచ్చును, ధనం నీ యొద్ద ఉండొచ్చును, చదువుకున్న వాడవై ఉండొచ్చును, చదువు లేనివాడై ఉండొచ్చును, అలాగే వయసులో పెద్దవాడై ఉండొచ్చు, పెద్దదానివై ఉండొచ్చు. అలాగే ప్రియమైన బిల్లారా, ఏ రకమైన మంచి ఉద్యోగంలో ఉండొచ్చును, దాన్ని బట్టి నువ్వు గర్వం, అసహ్యం ఉండవచ్చును. కాబట్టి ఎలాంటి అసహ్యము, గర్వము నీలో ఉన్నప్పటికీ కూడా తీసి పక్కన పెట్టి, ఆ వస్త్రాలు తీసుకొని పక్కన పెట్టి నువ్వు దాసుని వస్త్రాలు ధరించుకోవాలి. దాసుని వస్త్రాలు ధరించుకోవాలి. మన ప్రభు కూడా దాసుని వస్త్రాలు ధరించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ధరించుకొని తన శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. అదే రీతిగా మనం తగ్గించుకొని నీ తోటి సహోదరి సహోదరులు గొప్పవారని, యోగ్యులని ఎంచి పాదాలు కడగటానికి మనం సిద్ధపడదాం. అలాగే కడిగించుకుంటున్న వారు కూడా పేతురు వలె అయోగ్యులను, అపాత్రులను నా పాదాలు కడుగుతున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని విరిగి నలిగిన మనసుతో కడిగించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరు, దాసుని మనసు ధరించుకుందాం. శరీర క్రియలను ఏతువు చేసుకోకుండా ప్రేమ కలిగి ఒక్కరికొకరు దాసులై ఉండుడి. ఇక మీ దాసులను ఎవరి పాదాలు అయితే కడుగుతున్నామో ఇక నీ దాసులను, నీ దాసురాలు అన్నటువంటి యొక్క పరిపూర్ణ సమర్పణతో, పరిపూర్ణ మనసుతో ప్రియ సహోదరి సహోదరు పాలుపంచుకుందాం. హల్లెలూయా. మనం ధన్యులం అవుదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీవు పరలోకుడి లోకానికి మానవుడిగా దిగి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని ప్రభువా, హల్లెలూయా, మాకు మాదిరిని చూపించి వెళ్ళావందుకు వందనాలు. నువ్వు చూపించిన మాదిరి ప్రకారం మేము కూడా చేయుచుండగా మా మధ్య మీరు ఉండండి. మా హృదయాల్లో ప్రభు మీరు ఉండండి. ఏ మనసుతో నీ శిష్యుల పాదాలు కడిగావో ప్రభు, ఆ మనసుతో మేమందరము కడగటానికి పరిశుద్ధాత్మదే మాకు సహాయం ఇచ్చేయము. హల్లెలూయా, హల్లెలూయా. దేని బట్టి మేము అసహ్యపడుతున్నామో, దేని బట్టి గర్వపడుతున్నామో, దేని బట్టి మా జీవితాన్ని ఈ లోకం ప్రత్యక్షపరుస్తున్నామో ప్రభు అయ్యా, మేమేమిటో తెలియక మమ్మల్ని మేము ఈ లోకంలో చూపించుకోవడానికి రకరకాల వేషాలు మేము వేస్తున్నాం తండ్రి. ఆ వేషాలన్నింటినీ ఈ దినం తీసివేసి ప్రభువానికి వందనాలు. నిన్ను ధరించుకున్న వారముగా, నువ్వు దాసుని స్వరూపం ధరించుకున్న రీతిగా మేము ఇది ధరించుకొని మా తోటి సహోదరి సహోదరుల పాదాలు కడగడానికి కృప దయచేయి. సహాయం చేయి ప్రభు, మహిమ పొందండి, ఆమె గొప్ప చేసుకోమని ఈ సమయంలో పరిశుద్ధుల పాదాలు కడగబోతుండగా
నీ సన్నిధి ఉంచి నీ మహిమ జరిగించి ఆమె గొప్ప చేసుకున్నాను. యేసు నామములో ఇప్పుడు వస్తున్నాం తండ్రి. ఆమేన్.